హాయ్ అండి. అందరెలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి వీడియోలో ఇలాంటి క్లిప్స్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి. వీటిని మనం కేవలం బట్టలు ఆరడానికి మాత్రమే యూజ్ చేస్తాము. అలా కాకుండా వీటిని కిచెన్స్‌కైతే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన 10 టిప్స్ అయితే చూపించబోతున్నాను. ఈ క్లిప్స్ యూజ్ చేసి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఫస్ట్ టిప్, ఇలాంటి పూలు కట్టే దారాలు ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి. ఈ విధంగా చిక్కు పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం అలాగే పారేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఈ విధంగా వేస్ట్ చేయకుండా ఒక క్లిప్ తీసుకొని, బట్టలు ఆరేసే క్లిప్ తీసుకొని ఇలా మనం ఈ విధంగా చుట్టుకున్నట్లయితే అక్కడ పైన ఇలా సెట్ చేసుకొని ఇలా రౌండ్‌గా షేప్‌లో మనం చుట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మనం తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. అండ్ చిక్కు పడదు అండ్ వేస్ట్ కూడా కాదండి. కేవలం ఇలా పూలు కట్టే దారాలే కాదండి, మనం మిషన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. థ్రెడ్ అయితే అవి కూడా ఒక్కొక్కసారి చిక్కు పడిపోతూ ఉంటుంది. ఇలా ఈ విధంగా చక్కగా క్లిప్స్‌తో మనం చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్, ఈ విధంగా వైర్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి మన ఇంట్లో. వాటిని మనం ఒక దగ్గర పడేస్తూ ఉంటాము. చాలా గజిబిజిగా ఉంటుంది ఇల్లైతే. వీటిని చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలాంటి క్లిప్స్‌తో. ఇక్కడైతే 2 క్లిప్స్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని ఇక్కడైతే డబుల్ సైడ్ టేప్ తీసుకున్నాను. కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. జస్ట్ 1 ఇంచ్ మాత్రం. ఈ విధంగా కట్ చేసుకొని పైన పేపర్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లిప్ తీసుకొని ఈ పేపర్‌ను రిమూవ్ చేసి మధ్యకి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సెట్ చేసి పైకొకటి, కిందొకటి ఈ విధంగా ఆపోజిట్ సైడ్ లాగా ఉండాలి క్లిప్స్ అనేవి. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు వైర్ తీసుకొని చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసి సెట్ చేసుకోవాలి. ఇలాగ సెట్ చేసి మనం ఇలా రౌండ్ షేప్‌లో ఈ విధంగా అంతా మనం సెట్ చేసుకోవాలండి. వైర్ అయితే చూడండి చాలా చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఛార్జింగ్ వైర్స్ అయితే కేవలం ఛార్జింగ్ వైర్సే కాదండి, వేరేవి కూడా మనం ఇలాంటి వైర్స్ అనేవి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు ఇలాగే పెట్టుకోవచ్చు ఒక బాక్స్‌లో అయితే, లేదా ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ కొద్దిగా అంటించుకున్నాను వెనకాల. ఈ విధంగా అంటించుకొని డోర్స్ వెనకాల ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉంటుంది అండ్ ఎక్కువగా గజిబిజి లేకుండా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తొందరగా మనకు దొరుకుతుందనమాట. ఈ విధంగా మనం డోర్స్ వెనకాల ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడవ టిప్ అండి, మన ఇంట్లో అయితే ఈ విధంగా మలలైతే కొడుతూ ఉంటాము ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఖచ్చితంగా మనం ఈ విధంగా సుత్తి తీసుకొని కొట్టేటప్పుడు మన చేతికైతే ఖచ్చితంగా తగులుతూ ఉంటుంది. చాలా పెయిన్‌గా ఉంటుంది. అస్సలవి నిలబడదు. అలా నిల్చుకోవడానికి చాలా చక్కగా ఈ విధంగా ఒక క్లిప్ తీసుకొని మధ్యలో ఈ విధంగా మనం సెట్ చేసుకొని చక్కగా మనం మలలైతే కొట్టుకోవచ్చండి. చాలా ఈజీగా ఫిట్‌గా కూర్చుంటుంది. మనకు కూడా గాయం అనేది కాకుండా ఉంటుంది చేతికైతే. చూడండి, చాలా చక్కగా అండ్ స్ట్రాంగ్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగవ టిప్ అండి, ఈ విధంగా నేను 4 క్లిప్స్ అయితే తీసుకున్నాను. క్లిప్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్నాను. 2 క్లిప్స్ అనేవి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక 2 క్లిప్స్ అనేవి ఇలా పైకి ఇలా పట్టుకునేటట్లు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొకటి కూడా సెట్ చేసుకోవాలండి. ఇలా 4 క్లిప్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కొద్దిగా స్పేస్ ఇచ్చి సెట్ చేసుకున్నాను. మనకు చాలా ఈజీగా ఫోన్ హోల్డర్ లాగా ఉంటుందండి. మనం కిచెన్స్‌లో కుకింగ్ చేసేటప్పుడు ఫోన్స్‌లో కొన్ని రెసిపీస్ చూసి చేస్తూ ఉంటాము. అవైతే పట్టుకొని చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఫోన్ అనేది ఒక దగ్గర ఇలా పెట్టి క్లిప్ సహాయంతో చాలా చక్కగా నిలుస్తుందండి. అటు ఇటు అస్సలు కదలదండి. చాలా చక్కగా ఒకే దగ్గర ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి మరియు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదవ టిప్ అండి, ఈ విధంగా నేను ఒక క్లిప్ తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా డబుల్ సైడ్ టేప్ తీసుకున్నాను. ఇలా కొద్దిగా అంటించుకొని ఈ విధంగా మన ఇంట్లో అయితే చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. పిల్లలు ఆడుకునే బొమ్మల్లో అయితే అలాంటివి ఒక చిన్న ముక్క సైజ్ తీసుకున్నానండి మ్యాగ్నెట్ అయితే. చూడండి, ఇలా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లిప్‌కు మ్యాగ్నెట్ సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఒక వేస్ట్ పేపర్ తీసుకున్నానండి. వైట్ పేపర్ అనేది ఈ విధంగా క్లిప్‌కు మనం సెట్ చేసుకోవాలి. దీన్ని మనం కిచెన్స్‌లో విండోస్ దగ్గర గానీ, లేదా ఈ విధంగా ఫ్రిడ్జ్ దగ్గర గానీ చాలా చక్కగా మ్యాగ్నెట్ ఉంది కాబట్టి చాలా చక్కగా అతుక్కుంటుంది. ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. మనకు ముఖ్యంగా నెలవారీ సరుకులైతే ఇందులో రాసుకోవచ్చండి. చాలా ఈజీగా మనం రాసుకొని ఈ పేపర్‌ని మనం తీసుకొని వెళ్ళొచ్చు గ్రోసరీ షాప్‌కు. చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా గుర్తుకొచ్చిన సరుకులు ఇందులో రాసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆరో టిప్ అండి. ఈ విధంగా నేను ఒక క్లిప్ తీసుకున్నాను. దీనికైతే డబుల్ సైడ్ టేప్ కొద్దిగా అంటించుకున్నాను. వెనకాలైతే చూడండి ఈ విధంగా అంటించుకోవాలి. దీన్ని ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇలాంటి వైర్స్‌ను హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. మనం ఒకే బోర్డ్‌లో అయితే 2 లేదా 3 అలాంటివి వేస్తూ ఉంటాము. మిక్సీ గానీ, కరెంట్ స్టవ్ గానీ అలాంటివి. చాలా చక్కగా మనం ఇలా హ్యాంగింగ్ చేసుకొని ఇంకొకటి వేసుకోవచ్చు. ప్లగ్స్‌ను హ్యాంగింగ్ చేసే ఆర్గనైజ్ బయట తీయకుండా ఇలా ఈ విధంగా క్లిప్స్‌తో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడవ టిప్ సేమ్ ఇలాగే క్లిప్‌కైతే డబుల్ సైడ్ టేప్ అంటించి ఈ విధంగా ఛార్జింగ్ వేసే ప్లగ్ పాయింట్ దగ్గర మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఛార్జింగ్ తీసిన తర్వాత వైర్ అయితే కింద వేసేస్తూ ఉంటాము. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా నోట్లో పెట్టుకుంటారు. చాలా డేంజర్. ఈ విధంగా మనం క్లిప్‌ని ఆర్గనైజ్ చేసుకొని ఛార్జింగ్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. వైర్ అయితే చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎనిమిదవ టిప్ అండి. ఇక్కడైతే నేను కొన్ని మసాలాస్ అయితే ఇలా ఓపెన్ చేసి అలాగే ఉంచేశాను. మనం తీస్తూ ఉంటాం బయట అయితే. ఇలాగే మనం ఓపెన్ చేసి పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ ఎక్స్‌పైరీ కూడా అయిపోతూ ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసి ఒక క్లిప్ తీసుకొని ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఎయిర్ అస్సలు వెళ్ళదు. చాలా చక్కగా మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ చాలా యూజ్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఇలాంటి మసాలాస్ ఐటెమ్స్ అయితే ఖచ్చితంగా తీస్తూ ఉంటారు. మనం ఓపెన్ చేసినట్లయితే గాలి అయితే వెళ్ళిపోతుంది. టేస్ట్ అనేది మారిపోతుంటుంది ఓపెన్ అయిన తర్వాత. ఈ విధంగా మనం పెట్టినట్లయితే ఇలా క్లోజ్ చేసి ఒక డబ్బాలో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా గజిబిజి లేకుండా చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 9వ టిప్ ఇక్కడ ఒక క్లిప్ తీసుకున్నాను. ఏదైనా పర్వాలేదు ఒకటి తీసుకోవాలి. మనం ఎప్పుడైనా బాత్రూమ్స్‌లో గానీ, కిచెన్స్‌లో గానీ ఇలాంటి టవల్స్ అయితే హ్యాంగింగ్ చేస్తూ ఉంటాము. వాటికి ప్రత్యేకంగా మనం ఆర్గనైజ్ అలాంటివి తీస్తూ ఉంటాము. ఈ విధంగా చీప్ అండ్ బెస్ట్‌గా చాలా చక్కగా డోర్స్‌కి అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ టిప్ అండి. ఇలాంటి లైట్స్‌కి ఖచ్చితంగా వైర్స్ అయితే కొంచెం లాంగ్‌గా ఉంటుంది. అవి రౌండ్ చేసేటప్పుడు గజిబిజిగా ఉంటుంది. అయితే వచ్చేస్తూ ఉంటుంది. చూడ్డానికి అస్సలు బాగుండదు. దీన్ని ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలో చాలా చక్కగా చూపించబోతున్నాను. ఈ విధంగా ఒక క్లిప్‌కైతే కొద్దిగా డబుల్ సైడ్ టేప్ అంటించుకున్నాను. పైకి ఇలా లేదా కిందకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. క్లిప్ అయితే ఇలా రివర్స్‌కి వైర్‌ని ఈ విధంగా మనం తిప్పుకుంటూ సెట్ చేసుకోవాలి. చూడండి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి వైర్స్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ యూజ్‌ఫుల్ అన్నమాట. ఇలాంటి క్లిప్స్‌తో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.